నీకోసం బొచ్చడి వార్తలు పట్టుకొచ్చినులా అన్నట్టు అంత మంచిదే కదా. పారి మరి అర్ధగంట సేపు పురుసతుగా ఖతర్నాక్ వార్తలు చెప్పుకుందాం. అంతకంటే ముందుగాల ఏంటియో ఎరికే కదా, అవే నెత్తి గీతలు. ఇంజన్లు పనిచేయలే, సమురు సప్లై గాలే, విమానం కూలింది గందుకే. ఆడపడుచుల మైదాకు పండుగ, ఎవరు చెయ్యి పండిందో చూద్దామా ఇక. సెల్ఫీ పేరు చెప్పి పెన్మిటిని నీళ్ళల్లో నూకింది, ఇంటామె ఉపాయం ఫెయిల్ అయిపోయింది. కుప్పగూలింది 4 అంతస్తుల మేడ, పానాలు ఇరుక్కున్నాయి బండల కింద. అయితే మా ఊరికి పోయినా అంటే కదా, మా ఇంట్లో మైదాకు చెట్టు ఉన్నది. పట్నం వచ్చేటప్పుడు మంచిగా మైదాకు పెట్టుకుందామని ఆకులన్నీ నుంచిన, మంచిగా రోళ్ళేసి నూరిన. ఇక రాత్రి పెట్టుకుందాం తీ అనుకున్నా, అయ్యో నా తలకాయ చిన్నదాయ్ మర్చిపోయినా. బస్ ఎక్కొచ్చిన, అయితే మైదాకు నేను మర్చిపోయినా. సుల్తానాబాద్ అక్కలు మైదా పండుగనే చేస్తాండ్రు, మరి పారి మనం కూడా అరుచుకుందాం. అరేవా, అగో మైదాకు ఈ అక్కలు చేతిరిండా ఎంత మంచిగా పెట్టుకున్నారో కదా. ఏది సూయిచుర్రక్క మంచిగా. అయితే కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ లా ఈ అక్కలు మైదాకు పండగ చేసిర్రోలా. ఆషాఢం అత్తేసాలు ఈ అక్కలందరూ జమగూడి మైదాకు దెంపి మంచిగా నూరి ఒకరికొకరు పెట్టుకొని ఊర్చిపోతారు. అగో చేతుల వండిన మైదాకును చూసి ఎంత సంబరపడుతుర్రో. అయితే మైదాకు పండుగను ఫస్ట్ అమ్మవారితోని షురూ చేస్తారట. వాసవి మాతకు మైదాకుతోని మంచిగా అలంకారం చేసి అమ్మవారిని మొక్కి ఇక అటెన్క గీ సంబరాలల్లో వాడతారు. అంతేనా అక్క? ఫస్ట్ మొదటగా వాసవి మాతకు గోరింటాకును అలంకరించి తర్వాత మేమందరం కూడా చేతులకు అలంకరించుకోవడం జరిగింది. అలాగే వాసవి మాతకు ఈరోజు శాకాంబరి అలంకరణ కూడా నిర్వహించుకోవడం జరిగింది. గోరింటాకు అనేది, గోరింటాకు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది పార్వతీదేవి. పార్వతీదేవి అంశంగా ఈ గోరింటాకు ఉద్భవించింది. ఈ గోరింటాకు మనకు ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. ప్రతి శుభకార్యంలోనూ పిల్లల నుంచి పెద్దల వరకు కూడా మనము ముందుగా పెట్టుకునేది ఫంక్షన్లో గోరింటాకును. ఈ గోరింటాకు ఆషాఢ మాసంలో దీనికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఈ గోరింటాకును పెట్టుకోవడం వల్ల మనకు ఈ ఆషాఢ మాసంలో వర్షాల వల్ల వచ్చే క్రిమికీటకాల సంహారాల నుంచి, ఈ గోర్లకు వచ్చే వ్యాధుల నుంచి కూడా మనకి గోరింటాకు కాపాడుతుంది. అదన్నట్టు ముచ్చట. కానీ ఏ మాట కామాటేనొల్లా, ఒకప్పుడులా మైదా కంటే మంచిగా గిట్ల మనమే ఆకులు తెంపుకొని నూరి పెట్టుకునేటోళ్ళం. కానీ ఇప్పుడంతా దుకాణాలల్లా రెడీమేడ్ అయిపోయే. అయినా గాని వీళ్ళు వెనకటి రోజులను మర్చిపోకుండా మతికి తెస్తురంటే వీళ్ళను తారీఫ్ చేయవలసిందే కదా. ఓదిక్కేమో మనిషి అంతరిక్షంలోకి పోయి ఆడ ఏమున్నదో చూస్తాండు, ఇంకో దిక్కు కొందరు జనాలు మాత్రం మేమంతా వెనుకటి మనుషులం, వెనుకనే ఉంటాం, మా దిమాకులు ముంగట పడద్దు అన్నట్టే ఎత్తాండ్రు. అయ్యో ఏమైంది భాగ్యవా గట్లన పడితివి, ఏమైంది అంటారా? చూడుర్రి మీరే ఏమైందో. అయ్యయ్యయ్యో, ఏంది అసలు పాపం. ఇది చూసి అయ్యో వీళ్ళకు ట్రాక్టర్ లేదు కావచ్చు, కమస్కం ఎడ్లు కూడా లేనట్లున్నాయి. అందుకే వీళ్ళు కాడెడ్ల లెక్క మారిపోయి పొలం దున్నుకుంటుర్రు. సోను సూదుకు చెప్తే అయిపోవు కదా అని అనుకునేరు. కాడెద్దులు లేక కాదు, ఊరి జనాలు వీళ్ళకు వేసిన శిక్ష. వీళ్ళట ప్రేమించి పెళ్లి చేసుకున్నారట, అందుకే గీ శిక్ష వేసిర్రు.
ఓష్ని గిదేం దిక్మాల శిక్ష అనిపిస్తుంది కదా. అయితే ఒడిశా రాష్ట్రం రాయగఢ్ దగ్గరున్న ఒక ఊళ్ళే గీ పిల్లగాడును పొల్ల లవ్ చేసుకున్నారు. ఇంట్లోళ్ళను కూడా ఒప్పించిర్రు, లగ్గం చేసుకున్నారు. ఇంకేంది అయిపాయ అనుకుంటాం కదా, కానీ ఇంటోళ్ళకు నచ్చినా ఊర్లోళ్ళు మెచ్చలే. మన ఊర్లే ప్రేమ పెళ్లిళ్ళైంది అని గరమేర్రు. ఆచారం పేరుతోని పాపం గా జంటను ఎడ్ల లెక్క నాగల్కు గట్టి పొలం దున్పించుకుంటా కొట్టిర్రోలా. ఎంత ఘోరమిది. అసలు వాళ్ళు పెద్ద మనుషులేనా అసలు? గిదేం తరీకా, గదేం ఆచారం? పెళ్లి చేసుకున్నందుకు గిట్ల చేసుడేంది అసలు? ఇంకా వాళ్ళు ఏ కాలంలో ఉన్నారు, ఏ లోకంలో ఉన్నారు? అద్మానంకున వాడెత్తు. ఓ దిక్కేమో టెక్నాలజీ అనుకుంటా దేశం ముంగుట పోతుంటే, ఇంకో దిక్కు శానా ఊర్లు మాత్రం ఇంకా ఎన్కెన్కనే పోతున్నాయి. ఏందో ఏమో పో. అయితే పోయిన నెల 12వ తారీఖు నాడు అహ్మదాబాద్ లా ఎయిర్ ఇండియా విమానం కూలిపోయాయి కదా. పాపం దగ్గర 270 మంది జీవిడిచిర్రు. మన దేశం అంతా బాధపడ్డది. అసలు గా విమానం గట్లెట్లా కూలింది? దీన్ని కావల్సుకొని ఇవ్వడన్నా కుట్ర చేసిండా, లేకుంటే విమానం నడిపే డ్రైవర్లు వేరే కాయల్లో పడిపోయిర్రా? కట్కలు చక్కగా ఒత్తలేదా? అసలు ఏమైంది? గట్లెట్లయిందో దర్యాప్తులా తేలిందట. ఆఫీసర్లు బయట పెట్టిర్రు, అరుచుకుందాం రారే. బరాబర్ నెలైతాంది కదా విమానం కూలిపోయి. గా విమానం ఎక్కినోళ్ళలా ఒక్కడు బతికిండు. ఇక దీని మీద దర్యాప్తులు ఎంక్వైరీలు చేస్తే ఏం తేలిందయ్యా అంటే, విమానం మొగుల మీదికి ఎగిరినాక ఇంజిన్లు ఆగిపోయినాయట. గాశారంకున వాడెత్తు. కరెక్ట్ యాళ్లకు 2 ఇంజిన్లకు 2 పనిచేయలేదట, అందుకే కూలిపోయిందని అంటుర్రు. గంతేగాని ఈ విమానాన్ని పిట్టలు గుద్దలే, పక్షులు అడ్డం పడలే, ఇక వేరే కుట్రేశాలు కుతంత్రాలు ఏం లేవు, విమానం ఫాల్టే అని తేల్చిర్రు. అసలు ఇంజిన్ కథేంది, వాతావరణం ఎట్లుండే, విమానం డ్రైవర్ల పనితనమేంది, ఇవన్నీ బాగా దర్యాప్తు చేసి 15 పేజీలల్లా ఏమైందో రాసుకొచ్చిరు దర్యాప్తు సార్లు. అయితే విమానం ఎగిరిన జర్సేపటికే ఇంధనం సప్లై ఆగిపోయిందట. అండ్లున్న 2 పైలట్లు మాట్లాడుకున్నారు. ఇంజిన్ది ఎందుకు బంద్ చేసినావు అని ఒక పైలట్ అడిగితే, నేను బంద్ చేయలే, నేను అసలు కట్కలే ముట్టుకోలే అని ఇంకో డ్రైవర్ చెప్పిండు. గీ మాటలు రికార్డ్ అయినాయి. అయితే గీ డ్రైవర్లకు సినిమా సమజైంది. ఎట్లనో గట్లా విమానాన్ని కిందికి దింపుదామని బాగానే తల్లడిరు గాని కాలే. అంటే ఇంజిన్ నుంచి ఇంధనం ఎందుకు సప్లై కాలే, ఫాల్ట్ ఎందుకైంది, ఎగిరేటప్పుడు ఎందుకు షేకింగ్ చేయలే, గిదే అర్థమైతలేదు. ఇక దీని మీదనే ఎయిర్ ఇండియా వాళ్ళని అడిగితే జర సైసురి, ఇక దర్యాప్తు పూరాగా కాలే కదా, అంతైపోయినాక అందరికి కూసోబెట్టి చెప్తాం, అనుమానాలు తీరుస్తామని చెప్పుకోతుర్రు. గదన్నట్టు సంగతి కాదు. అసలు బస్ స్టార్ట్ చేసేటప్పుడే గంతా సక్కగున్నదా లేదా అని చెకింగ్ చేస్తారు. కానీ గా విమానాన్ని ఎట్టికి ఇడిచిపెట్టుడేందోల్లా చెకింగ్ చేయకపోవడేంది, గిట్లనే గరమైతుర్రు అందరూ. రాను రాజుగుర్రం గాడిదైందట. గాడిద కూడా కాదు, కంచర గాడిదైనట్టే అనిపిస్తుంది. లేకుంటేంది మరి? ఈ నడుమ జనాలకు సోషల్ మీడియా పిచ్చి ఎట్లా పట్టుకున్నదో చూస్తూనే ఉన్నాం కదా. మీకు కూడా తాపకోసారి చూయిస్తూనే ఉన్నా. ఇక ఇప్పుడైతే ఒక తండ్రి చేసిన కంతిరేషం చూడుర్రి, మీకు నచ్చిన తీర్లా సన్మానం చేయుర్రి. చూసి వావ్ సూపర్ డూపర్ బంపర్ అనే రాయింత. అసలు గీ పోరడెంతున్నాడోల్లా గా స్టీరింగ్ మందమన్నా ఉన్నాడా? కానీ వాని చేతుల లారీ పెట్టిండు వాళ్ళ నాయన, తోల్రా అని చెప్పిండు. గదేమన్నా బొమ్మలారీ అనుకుంటుండా పోరని చేతుల పెట్టేదందుకు? ఇక చూడవు సక్కదనాల పర్ఫార్మెన్సు. పోరడు లారీ దోలుతుంటే నాయనేమో మంచిగా వీడియో తీసుకుంటా, నా కొడుకును చూడు, నా లారీని చూడు, వారి నడుపుడు చూడు అనుకుంటా సోషల్ మీడియాలో కూడా పెట్టిండు దిక్మాల లైకుల కోసం.
పుసుక్కున పోరడు గాయ నడిపితే రోడ్డు మీద పోయేటోళ్ళ పరిస్థితి ఏంది కావచ్చు. వీనికి ఈ పాటు తెలియదా? స్టీరింగ్ వాని చేతికి ఇచ్చిండు, గా తండ్రికేమన్నా మెదడున్నదా? రాను మరీ అద్మానం తయారవుతున్న జనాలు అసలు. నిజంగా మనిషి జీవితమే ఒక మిస్టరీ, ఒక సస్పెన్స్. ఎప్పుడేమైతుందో ఎవ్వరు చెప్పలేరు, అవునా కాదా? పొద్దుగాలనేనొల్లా ఇంకా నిద్ర కూడా లేవక ముందే ఒక పెద్ద బిల్డింగ్ కూలిపోయింది. ఆగో జనం ఉసురు తీసింది. అబ్బో ఢిల్లీలోనొల్లా పొద్దుగాల్నే ఇంకా నిద్ర కూడా లేవక ముందే కొందరు పానాలే పోయినాయి. 4 అంతస్తుల మేడ కూలిపోయింది. మరి ఏమైందో ఎందుకు కూలిందో గాని రాత్రి దాకా మంచిగున్న మేడ తెల్లారయ్యే వరకల్లా గిట్లయిపోయింది. ఇక ఇండ్లున్నోళ్ళు బండరాళ్ల కింద ఇటుక పెడ్డల కింద ఇరుక్కుపోయారు. 3-4 పానాలు కూడా పోయినాయి. 4 అంతస్తుల మీదికెళ్ళి బడుడంటే చిన్న ముచ్చట్నా మరి. ఇక ఇంకా కొందరికి బాగానే దెబ్బలు తాకినాయోళ్ళ బండరాల కింద ఇరుకపోయినోళ్లను రెస్క్యూ వాళ్ళు కాపాడే పని పెట్టుకున్నారు. అసలు తొవ్వెంబడిపోతుంటే మన కాలి ఏలుకు చిన్నపాటి బండ దాక్తేనే అమ్మా అయ్యా అని తన్లాడతాం. గస్సొంటిది పాపం గి చిన్న పిల్లలు ముసలోళ్ళు బండల కింద ఇరుక్కుపోయిర్రంటే ఎంత నరకం చూడొచ్చు వీళ్ళు. అమ్మ తలుసుకుంటుంటేనే నా పానం కలుక్కుమంటాంది. అదృష్టం మంచిగుండి కొందరు పానాలతోని బయటపడ్డరు. गवर्नमेंट कर रही है अपना काम धीरे धीरे, ऐसा नहीं है। तो नाली है कि सीवर भी डले हैं, अभी सीवर भी डल गए, लगभग ज्यादातर डल गए सीवर। बारिश के टाइम नहीं बारिश नहीं कोई दिक्कत नहीं है। पानी तो भरता है, सब जगह भरता है, अच्छी जगह भर जाता है। ये तो कॉलोनी है, फिर भी नहीं कोई प्रॉब्लम नहीं है, सब ठीक है, कोई प्रॉब्लम नहीं है। ये तो हादसा था, हादसा है, इसको कौन टाल सकता है? उसको तो 8-10 साल पुराना मकान था। अभी हाल ही में सुनने में आया था कि भूकंप आए, कल भी आए या आज भी आए, बस इसी वजह से हादसा हुआ होगा और कोई वजह नहीं है। हाँ, नया मकान कैसे गिर सकता है जी, वो भी नया मकान नया मकान था, 8-10 साल पुराना बना हुआ, बस इससे ज़्यादा इससे पुराना था भी नहीं। 35 సంవత్సరాలు అయింది. 35,000 సంవత్సరాలు అయింది నా కలోనీనే. अच्छा 35 సంవత్సరాలు అయిపోయింది. అదిగే ఇల్లుకే 10 సంవత్సరాలు అయితే కలోనీ బసి చిన్నదా కింద అయితే పెద్ద అయితే 5 పైన మొత్తం ఎన్ని మంజిళ్ళు ఉన్నాయి? 3-4 అయితే. కానీ ఇంక కొందరు మాత్రం ఎందుకు చచ్చిపోయినాం ఎట్లా సావొచ్చిందో తెలియకుండానే జీవిడిచిరు. ఘోరం కదా. మొన్న కూడా గిట్లనేనోళ్ళ గిదే ఢిల్లీలా 4 అంతస్తుల బంగ్లా కూలింది. ఇప్పుడు ఇది అసలు గీ పాత బంగ్లాలను కూల్చిపడెత్తే ఏమైతుందో. ఢిల్లీ మున్సిపాలిటీ వాళ్ళు షెకింగులు చేస్తలేరా? ఉత్త పుణ్యానికి పానాలు పోబట్టే. ఈ దొంగలు పాడుగాను గిట్ల మోపైరేందోలా. అసలు వాళ్లకు భయం భక్తి బుద్ధి జ్ఞానం ఏం లేకుండా పోతుంది. అగో మళ్ళో మల్క తెగబడ్డరు ఆ దేడిది మాకు దొంగగాళ్ళు. పారి మరి చూద్దాం. దొంగలంటే పైసల దొంగలో నగల దొంగలో కాదు, డ్రగ్స్ దొంగలు. ఇప్పుడు విజయవాడను కూడా విజయవంతంగా డ్రగ్స్ పట్నం లెక్క మార్చేతందుకు బాగా తనలాడుతుర్రు. హైదరాబాద్ నుంచి విజయవాడకు డ్రగ్స్ సప్లై చేస్తాన్రటనొల్లా ఈ పోరలు. చూస్తే అమాయకుల లెక్కనే కొడుతుర్రు గాని మహామాయగాళ్ళు మత్తు వీరులు. వీళ్ళ దౌడలు దగ్గరవాడ. అయితే ఈ దివానగాళ్ళు పోలీసులకు దొరికిర్రు. అసలు వీళ్ళ కథ ఏంది, కార్ఖానా ఏంది, వీళ్ళ వెనుక ఉన్నోడు ఎవడు, వీళ్ళను నడిపించేది ఇంకెవడు, ఇవన్నీ అరుచుకునే పనిలా పడ్డరు పోలీసులు. మంచిగున్న పట్నాన్ని మత్తుల ముంచే ఎగురం పెట్టుకున్నారంటే వీళ్ళెనక పెద్ద బ్యాచే ఉన్నది కావచ్చు అంటుర్రు జనాలు. అయితే మీకు ఇంకొక వార్త చెప్పాలి. ఏమైందో ఎరికేనా నొల్లా? ఆహా ఇట్లా కాదు, ఆ వార్త ఈడ కూర్చొని చెప్పద్దు, వెనకకెళ్ళి చెప్తా పార్రి.
ఇగో ఈ సాహసవీరుణ్ణి తారిఫియ్యుర్రి. ఈయనే యముడికి పెన్మిటాయిండు. ఈడ యముడంటే యమలోకంలా ఉండటైనే కాదు, ఈయన భార్యనే యముడు. అక్కడికెళ్ళి తప్పించుకున్నాడు. ముచ్చటేందంటే రాయచూర్ జిల్లాలో ఉండే ఈ తాతప్ప అనే మనిషిని ఇంటామే అట్లట్లా తిరగద్దామనుకుంటా కృష్ణానదికి తీసుకుపోయింది. జరసేపు నవ్వుకుంటా మాట్లాడుకున్నారు. ఇక సెల్ఫీలు దిగుదాందా పెన్మిటి అనుకుంటా కొස්සకు నిలబెట్టిచ్చింది. ఫోటో తీసినట్టు చేసి గంగల నూకనే నూకిందోల్లా. అరే అవ్వంటే పెనిమిటి నూకేసింది. పాపం ఆయనే ఎట్లనో గట్లా తిప్పల పడుకుంటా ఒడ్డు మీదికి వచ్చిండు. గదన్నట్టు సంగతి. కాదు, ఏమన్నంటే కోపాలు గాని నచ్చకుంటే నచ్చలేదు అనాలే. ఇడుపు కాయిదాలు తీసుకోవాలి, లేకుంటే అవ్వగారింట్లా కూసోవాలి. గంతేగాని గీ సంపుడేందసలు. ఏం కాలమో ఏమో పో. మల్లోపారి వెతికి తెలియద్దామా? ఇంజన్లు పనిచేయలే, సమురు సప్లై గాలే, విమానం కూలింది గందుకే. ఆడపడుచుల మైదాకు పండుగ, ఎవరు చెయ్యి పండిందో చూద్దామైగా. సెల్ఫీ పేరు చెప్పి పెన్మిటిని నీళ్ళల్లో నూకింది. ఇంటామె ఉపాయం ఫెయిల్ అయిపోయింది. కుప్పగూలింది 4 అంతస్తుల మేడ. పానాలు ఇరుక్కున్న ఈ బండల కింద. వార్తలు చూసిర్రు కదా. ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది గాని అర్ధగంట మా ఇల్లే ఒడిసిపాయే. మళ్ళా రేపు వచ్చినప్పుడు మంచి మంచి వార్తలు పట్టుకత్తా. మరి నేను పొయ్యొద్దునా? ఉంటా మరి.